వేడివేడి అన్నంలో కారపొడి నెయ్యి వేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. సో, ఆ కారపొడి అనేది ఎంతో టేస్టీగా చేసుకోవాలి అంటే నేను చెప్పే ప్రాసెస్‌లో ట్రై చేయండి. ముందుగా ఒక 100 గ్రాముల ఎండుమిర్చి తొడిమలు తీసేసి ఈ విధంగా కొంచెం ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి లేదా నూనె వేసేసి ఈ విధంగా బాగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులో 2 ఇంచుల శొంఠి వేసుకోవాలి, దంచి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా వేయించేసుకొని చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఎండుమిర్చి కూడా వేయించుకున్న ఎండుమిర్చి, కొద్దిగా కళ్ళుప్పు, దీంట్లో కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కారపొడి రెడీ. దీన్ని ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.